అనగనగా ఒక అడవిలో ఒక గంభీరమైన సింహం ఉండేది. అది అడవిలోని అన్ని జంతువులకు రారాజు. అది ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తింటూ ఉండేది. ఒకరోజు ఒక తెలివైన కుందేలు సింహం గుహ దగ్గరకు వెళ్ళింది. కుందేలును చూసి సింహం గర్జించింది. కుందేలు భయపడినట్లు నటించింది. సింహం ఇలా అడిగింది, కుందేలు, నీకు నేనంటే భయం లేదా అని అడిగింది. కుందేలు మొహం ముడుచుకుని, మహారాజా, నేను భయపడ్డాను. కాని నాకు ఒక విషయం తెలిసింది. ఈ అడవిలో మరొక సింహం కూడా ఉందని. మీరు దానితో పోరాడాలి అని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది. మరొక సింహం ఎక్కడ ఉంది అని అడిగింది. కుందేలు నడకగా వెళ్తూ, అది ఆ పక్క గుట్ట మీద ఉంది. నేను దానిని చూశాను అని చెప్పింది. సింహం కోపంగా గుట్టమీదకు పరుగెత్తింది. అది అక్కడ ఏమీ లేదని సింహం తెలుసుకుంది. అక్కడ నుండి కుందేలు తప్పించుకుంది. కాబట్టే అబద్ధం చెప్పడం తప్పు, కాని తెలివిగా అబద్ధం చెప్పడం కొన్నిసార్లు ప్రయోజనకరం. ఒక నెమ్మదిగా నడిచే తాబేలుండేది. అది ఎప్పుడూ తొందరపడదు. ఒకరోజు ఒక కుందేలు తాబేలును చూసి నవ్వింది. ఓహో, నేను నిన్ను కళ్ళు మూసుకుని ఓడిస్తాను అని కుందేలు అన్నది. తాబేలు నవ్వుతూ, నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా? పందెం వేద్దామని చెప్పింది. కుందేలు సంతోషంగా ఒప్పుకుంది. పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరుగెత్తింది. అది అనుకుంది, నేను చాలా దూరం ముందుకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. తాబేలు చాలా నెమ్మదిగా ఉంది. అది నన్ను ఎప్పుడూ అందుకోదు. కుందేలు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాబేలు నెమ్మదిగా, కాని నిరంతరం ముందుకు సాగుతూ ఉంది. కుందేలు నిద్రపోయింది. లేచేసరికి తాబేలు గెలిచింది. కుందేలు చాలా బాధపడింది. తాబేలు నవ్వుతూ, ఓర్పు విజయం సాధిస్తుంది అని చెప్పింది.